ओम श्री परमात्मने नमः। अथ तृतीयोऽध्यायः कर्मयोगः। अर्जुन उवाच ज्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव। అర్జునుడు పలికెను, ఓ జనార్దన కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటెను జ్ఞానము శ్రేష్టమైనచో భయంకరమైన యుద్ధ కార్యమునందు నన్నేల నియోగించుకున్నావు అని ఒక మంచి ప్రశ్న అడగడం జరిగింది. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు కదా, నేను వింటాను అని కాకుండా వచ్చినటువంటి అనుమానాన్ని నిర్ద్వందంగా వెనకడుగు వేయకుండా మొహమాట పడకుండా అడుగుతూ ఉన్నటువంటి విద్యార్థి, అంటే ఒక ఒరిజినల్ విద్యార్థి స్థితిని ఇక్కడ మనకి అర్జునుడు కనబరుస్తూ ఉన్నాడు. మనం కూడా అలాగే గురువుల దగ్గర విద్యను అభ్యసించాల్సిన అవసరం ఉంది. అర్జునుడు ఏమంటున్నాడంటే, కలగా పులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనట్లుగా ఫీల్ అవుతూ ఉన్నాను కనుక నాకు శ్రేయస్కరమైనటువంటి ఒక మార్గమును నిశ్చయముగా చెప్పు, కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అప్పుడు భగవానుడు చెప్పాడు, ఓ అర్జున, ఓ అనఘ, ఈ లోకమున రెండు నిష్ఠలు గలవని ఇంతకు ముందే చెప్పి ఉంటుంది. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా యోగులకు కర్మయోగము ద్వారా నిష్ఠ కలుగును. న కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్ట సిద్ధి అతనికి లభించదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రాన సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతడు పొందజాలడు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. కర్మను ఆచరించవలసిందే. పూర్తిగా కర్మలను విడిచేస్తే ఏదో సన్యాసిని అయిపోతాను అని మాటలు చెప్తే అయిపోదు అని బోధిస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. అది సాధ్యం కాదు. ఇలాంటి విషయంలో ఎలాంటి సందేహము అవసరం లేదు. ఎందుకంటే మనుష్యులందరూ కూడా ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులవుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసినటువంటి అవసరము ఉంటుంది. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అని అందురు. ఎవరైతే బయటికి మాత్రం కర్మలను అణచివేసి మనస్సులో మాత్రం వాటి యందు ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళందరినీ కూడా దంభాచారులు అంటారు. అంతేనా? యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. కానీ అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు. అంటే కర్మను ఆచరించవచ్చు కానీ వాటిని అంటకుండా, అంటే మనస్సు ముఖ్యంగా ఇక్కడ మనస్సులో దాన్ని అనుభవించకుండా కర్మయందు నిష్ట కలిగి అదొక కర్తవ్యంలాగా చేసుకుని పోయేటి వాడికి అలాంటి పురుషుడిని శ్రేష్ఠుడు అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. నీవు శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఎందుకంటే కర్మలను చేయకుండా ఉండే కంటే కూడా చేయటమే ఉత్తమం. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు. సో పని చేయకపోతే నీ బాడీని కూడా నువ్వు మెయింటైన్ చేయలేవు. కనుక కర్మలను చెయ్యి, తప్పులేదు. కానీ ఎలా? మనస్సును వాటికి సంబంధించిన ఫలాలని ఫలాపేక్ష రహిత ధోరణితో. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర.
ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలయందు నిమగ్నములు అవుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుబడుదురు. కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏష వోస్త్విష్టకామధుక్. కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి, మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు, ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోర్కెలను తీర్చును అని పలికెను. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరుచుడు, మరియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తి పరుచుకునుచు పరమశ్రేయస్సును పొందగలరు అని పలికెను. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన్ అప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందినటువంటి దేవతలు మీకు అంటే మానవులకు, మనకంటే పై స్థాయిలో ఉన్నవాళ్ళు దేవతలు, దేవత అందరికంటే పై స్థాయిలో ఉన్నవాడు పరమాత్మ, ఆయన అండర్లోనే వీళ్ళంతా ఉంటారు. సో మనకంటే పై స్థాయిలో ఉన్నటువంటి దేవతలు మనం చేసిన యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొంది అయాచితముగానే ఇష్టములైనటువంటి భోగములను ప్రసాదిస్తారు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు ఎవరైతే నివేదన చేయకుండా తాను మాత్రమే అనుభవిస్తాడో అటువంటి వాడు నిజముగా దొంగయే అవుతాడు. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞ శిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరుచుకొను పాపులు పాపమునే భుజింతురు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ప్రాణులన్నీయు కూడా అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి వర్షముల వల్ల ఏర్పడును, యజ్ఞముల వల్ల వర్షములు కురియును. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు, వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకునము. అందువల్ల సర్వవ్యాపియు అవ్యయుడును అయినటువంటి పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠుడై ఉన్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్నటువంటి సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టివాని యొక్క జీవితము వ్యర్థము. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. సచిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నందినటువంటి జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి నొందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అట్టివానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలను చేయుట వలనను చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధముగా కూడా ఏమాత్రము కూడా ఉండదు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అందువలన నీవు నిరంతరము ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుట వలననే పరమసిద్ధిని
పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము. సో ధర్మము కోసము లోకహితార్థము కోసము కర్మలను చేయుట అనేది ఎంతో గొప్ప విషయముగా ఇక్కడ గీతాచార్యుడు బోధిస్తూ ఉన్నాడు. అది గ్రహించాలి మనం. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణనే ప్రవర్తననే ఇతరులు కూడా అనుసరింతురు. అతడు నిలిపిన ప్రమాణములనే లోకులందరూ కూడా పాటించెదరు అని ఉత్తమమైన మానవుడి యొక్క విశిష్టతను చెప్తూ ఉన్నారు ఆయన. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఓ అర్జున, ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. కృష్ణుడు తన గురించి తాను చెప్తూ ఉన్నాడు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిది కూడా లేదు. అయినను నేను కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మరి అవసరం లేకపోయినా ఎందుకు అలా ఉంటున్నాను అంటే, ఓ పార్థ, ఎప్పుడైనాను నేను సావధానుడనై కర్మల యందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందరూ కూడా అన్ని విధములుగా కూడా నా మార్గమునే అనుసరింతురు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజాః. నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీ కూడా నశించును. అంతేకాదు లోకములందు అల్లకల్లోలము చెలరేగును, ప్రజా నష్టము వాటిల్లును, అందులకు నేనే కారకుడనయ్యెదను. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. ఓ భారత, అజ్ఞానులు కర్మల యందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరించాలి. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్ర విహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితి పొందిన జ్ఞాని శాస్త్ర విహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్ర విహితములైనటువంటి సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలెను అని ఎవరైతే ఉత్తమ పురుషులు ఉంటారో, పురుష శ్రేష్ఠులు ఉంటారో, వారు కర్మలు చేయకపోయినా కుదురుతుందో వాళ్ళు కర్మకి అతీతులో వారు కూడా కర్మలను ఆచరించాలి. అప్పుడే అజ్ఞానులు భ్రమకు లోను కాకుండా ఉంటారు అనేది ఇక్కడ గీతాచార్యుడి యొక్క అంతరార్థం. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. వాస్తవముగా కర్మలన్నీ కూడా అన్ని విధములుగా ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండను. అహంకార విమూఢాత్ముడు అంటే అహంకారముచే మోహితమైన అంతఃకరణములు గల అజ్ఞాని ఈ కర్మలకు నేనే కర్తను అని భావించును. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. కానీ ఓ మహాబాహో అర్జున, గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములందు ప్రవర్తిల్లుచున్నవి అని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. ఇంతకు పూర్వం ఉన్నటువంటి భావాన్ని మరొకసారి చదివి దీన్ని కూడా చదువుతాను. పూర్వశ్లోక భావం ఏంటంటే, ఓ మహాబాహో, ఓ అర్జున, గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తిగా ఉండడు. ప్రకృతి గుణములచే
పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును కర్మల యందును మిక్కిలి ఆసక్తులగుదురు. ఎందుకంటే వాళ్ళు చేసిన కర్మకి వాళ్ళే కర్తగా భావిస్తారు కాబట్టి, అందరికీ నేనే 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 అనే భావంలో ఉంటారు కాబట్టి, అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చేయరాదు. అలాంటి వాళ్ళను తెలిసిన వాడు భ్రమకు గురి చేయకుండా జాగృతపరచడానికి వారితో కలిసి ఉంటూనే ఎలా చేయాలి ముందుగాని చెప్తూ ఉన్నాడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. అంతర్యామిని పరమాత్మను అయిన నాయందునే నీ చిత్తమును ఉంచి కర్మలనన్నింటికీ నాకే అర్పించి ఆశ మమత సంతాపములను వీడి యుద్ధము చేయుము. అర్జున, ఇవన్నీ పరిగణలో దృష్టిలో పెట్టుకుని నాయందే నీ చిత్తమును ఉంచి యుద్ధము చేయము అని అడుగుతున్నాడు. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. దోష దృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి కూడా ముక్తులయ్యెదరు అని అర్జున్ని అడ్డు పెట్టుకొని మనందరికీ చెప్తున్నాడు కృష్ణుడు. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. కానీ నాయందు దోషారోపణ చేయొచ్చు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయములందునూ మోహితులై అంటే విపరీత జ్ఞానోపహుతులై భ్రష్టులై కష్ట నష్టముల పాలయ్యదరని ఎరుంగుము. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి కర్మలను చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించియే క్రియలను ఆచరించును. ఎవరైనాను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజించగలరు అంటే అర్జునుడు యుద్ధాన్ని వీడుతాను అని చెప్తున్నాడు కదా, అది కర్మను విడనాడమే కదా. సో కర్మను విడనాడడం వల్ల అంటే కర్మను విడనాడడం ఎవరికీ సాధ్యం కాదు, ఈవెన్ జ్ఞానులకు కూడా. ఈవెన్ నేను పరమాత్మనే అయినప్పటికీ కూడా నేను కర్మలను చేయుచున్నాను. ఒకవేళ నేను కర్మలను చేయకపోతే అవి నన్ను అంటనప్పటికీ నేను చేయకపోతే లోకమే నాశనం అవుతుంది అని అర్జునుడు చెబుతూ కర్మలను ఎవరైనాను పట్టుబట్టి ఎలా త్యజించగలరు అని చెప్తున్నారు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ప్రతి ఇంద్రియార్థమునందును అంటే ప్రతి ఇంద్రియ విషయమునందును రాగద్వేషములనేవి దాగి ఉంటాయి. మనుష్యుడు ఈ రెండింటికి వశము కాకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు మహాశత్రువులు. ఏవి? రాగము ద్వేషము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మమును కంటే కూడా స్వధర్మ ఆచరణమే ఉత్తమము. అంటే నీకున్న ఏదైతే ధర్మాచరణం ఉందో, నీకున్న పని ఉందో, నీ పని నీవు చేసుకునడమే ఉత్తమము. ఇంకోడేదో బాగుపడుతున్నాడు, వాడెవడేదో చేస్తున్నాడు, అది నేను చేస్తానంటే మసైపోతావు. స్వధర్మాచరణమునందు మరణించుటయే శ్రేయస్కరము, పరధర్మాచరణము భయావహము అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరులు బలవంతము చేసినట్లుగా దేని ప్రభావము చే ప్రేరేపితుడై పాపములు చేయుచుండును. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. అర్జునుడు ఒక గొప్ప ప్రశ్న అడిగారు ఇక్కడ. మరి కృష్ణ, మానవుడు తనకి ఇష్టం లేకపోయినా దేని ప్రభావం వల్ల అతనికి అది చేయాలి, ఇది చేయాలి, దాన్ని తీసుకోవాలి, దీన్ని కొనాలి అని అట్లా కోరికలు ఎందుకు పుడుతున్నాయి? ఎవరో బలవంతం చేసినట్లుగా మనుష్యుడు ఎందుకు దానికి గురియొగుచున్నాడు అనే దానికి కృష్ణుడు ఏమంటున్నారంటే, రజోగుణము నుండి ఉత్పన్నమగుచున్నదే కామము.
ఇది ఏ క్రోధ రూపమును దాల్చుచున్నది. ఇది మహాశనము, భోగానుభవములతో ఇది చల్లారునది కాదు. ఇది నిత్యము పుడుతూనే ఉంటాయి కోరికలు. పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇది ఏ ప్రేరకము. ఏది రజోగుణం అనేది చాలా ముఖ్యమైనది ఇక్కడ చెప్తున్నారు. కనుక ఈ విషయమున వీరిని పరమశత్రువులుగా ఎరుంగుము. ధూమేనావ్రియతే వహ్నిః యథా దర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. అంటే పొగచేత అగ్నియు, ధూళిచే అద్దము, మాయచే గర్భము కప్పివేయబడినట్లుగా జ్ఞానము కామముచే ఆవృతమై ఉండును. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్ఫూరేణ అనలేన చ. ఓ అర్జున, ఈ కామము అగ్నితో సమానమైనది. కామము అంటే కోరికలు. కేవలం ఒకటే కాదు, మనం అనుకున్నదే కాదు. మనందరి మైండ్లో ఉండేది కామము అనగానే ఒకటే అనుకుంటారు అందరూ. కామము అంటే కోరికలు. సో ఆ కామము దేంతో సమానమైనది? అగ్నితో. ఎందుకు అగ్నితో సమానమైనది? అది ఎన్నటికీ చల్లారదు కాబట్టి. జ్ఞానులకు అది నిత్య వైరి. జ్ఞానాన్వేషణలో ఉన్న వారులకు అది నిత్యము శత్రువు. అది మనుష్యుని యొక్క జ్ఞానమును కప్పివేయుచుండును. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. ఇంద్రియము, మనస్సు, బుద్ధి. ఇది మనోబుద్ధి ఇంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునుగా చేయును. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరుచుకునము. పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులను ఒడ్డి రూపుమాపుము. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. స్థూల శరీరము కంటెను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందురు. ఇంద్రియముల కంటెను మనస్సు, దానికంటేనూ బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధి కంటేనూ అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ విధముగా బుద్ధి కంటేనూ ఆత్మ పరమైనదని అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని ఓ మహాబాహు, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపుము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. ఇక్కడితో కర్మయోగము అంటే 3వ అధ్యాయము కంప్లీట్ అయింది.